నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే హిట్ రన్ ఎస్కేప్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి విధానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు కులమతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఒక కుట్రలు ఏ విధంగా జరుగుతున్నాయో దాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా భగ్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా తీగ లాగితే డొంకంతా కదిలినట్లు జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సరికొత్త కుట్రలైతే బయటపడతా ఉన్నాయి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసభ్య వ్యాఖ్యలు చేయడానికి పరిమితం కాదు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించడంతో ఆగిపోలేదు. దీని అంతిమ లక్ష్యం ఒక్కటే: కులాల మధ్య చిచ్చు పుట్టించి, మతాల మధ్య మంట రాజేసి, జనాన్ని విభజించి రాష్ట్రంలో అశాంతి, అస్థిరత సృష్టించడమే. ఇక జగన్ కోటరీతో పాటు చంద్రబాబును రకరకాల కారణాల వల్ల వ్యతిరేకించేవారు దీనికోసం ఒక్కటైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇదంతా వీళ్ళందరూ ఒక్కటయ్యారు. అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అని చెప్పినట్టుగా ఈ శత్రువులంతా కూడా ఒక్కటై రాష్ట్రాన్ని అస్థిరపరచాలి, రాష్ట్రంలో ఏదో కుట్ర చేయాలి, ఇక్కడ పెట్టుబడులు రాకుండా చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇదే వారి ప్రధాన లక్ష్యం. ఇక ముఖ్యంగా దీంట్లో బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ నెట్వర్క్ బయటపడుతోంది. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక సైద్ధాంతిక, రాజకీయ కోణాలు లేవని, రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని పోలీసు వర్గాలైతే చెప్తా ఉన్న పరిస్థితి. ఇక వైసీపీ వర్గాలతో పాటు కొందరు రిటైర్డ్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఈ కుట్రలో భాగస్వాములు కావడం మనం చూస్తూ ఉన్నాం. చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఉంది వెరసి అటు రాజకీయం, బంధుత్వం కుదరడంతో ఆ ఇంటిని ఉచితంగానే ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ కుట్రకు ఒక ప్లేస్ కావాలి. ఈ ఫ్యాక్టరీలో తయారైనటువంటి విద్వేష వీడియోలను పులివెందులలోని ఒక వైసీపీ నేతకు పంపుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే జగన్ లా కోటరీలోని ఒక కీలక వ్యక్తి కుటుంబ సభ్యుడికి వెళ్తున్నాయని కూడా తేల్చారు. ఎందుకంటే మరి దీంట్లో ఏమైనా లాపరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండడం, ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి, ఏం చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇక అవుట్పుట్ మీరు చెప్పిన లైన్లోనే ఉంది కదా. వీళ్ళ సంభాషణలు ఎట్లా ఉంటాయంటే ఈ వీడియోలు పంపించిన తర్వాత అవుట్పుట్ మీరు అన్నట్టే ఉందా అని నిర్ధారించుకునే దాకా ఇది చాలా. ఇంకేమైనా డోస్ పెంచమంటారా, ఇంకా ఏమైనా కుట్రలు చేయమంటారా, ఇంకా ఏదైనా కులాల మధ్య చిచ్చు పెట్టమంటారా అని వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని సరిపోతుంది, ఇప్పటికైతే ఇది వదలండి అంటే దాన్ని వదలడం, లేదు ఇంకా పెంచండి అని అడిగితే దాన్ని పెంచే ప్రయత్నం చేయడం. పూర్తిగా అని అడిగేదాకా పూర్తిగా ఈ విషయమంతా కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లాగే రావణ్పై ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఈ తతంగం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నది ఎవరు, డబ్బులు ఎవరు వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఈ కుట్రలకు కేంద్రం ఎక్కడ ఉంది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గమనకు సంబంధించినటువంటి కాల్ లాగ్ పరిశీలించినప్పుడు విస్మయకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. మొన్నటి వరకు ఈ గమన అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఒకసారి వీడియో ఉంటే ప్లే చేయండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గమన దగ్గరికి వచ్చి ఆమెకు ఆశీర్వాదం చేసి, దేవినేని అవినాష్ చూసుకుంటాడు మొత్తం, ఏది కావాలన్నా కానీ, భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, ఆ విధంగా భరోసా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా దీని వెనకాల కుట్రలు ఎట్లా ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దీంట్లో ఇంకా ఇద్దరు రిటైర్డ్ పోలీస్ అధికారులతో గమన సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తేలింది ఆ కాల్ లిస్టులో. దీంతో పాటు భవిష్యత్తులో రావణ్ను పోలీసులు అరెస్ట్ చేస్తే కనుక అత్యవసరంగా సంప్రదించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ నంబర్ను ఎమర్జెన్సీ కాంటాక్ట్గా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే నంబర్ ప్రెస్ చేయగానే, బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా కాల్ వెళ్ళే విధంగా ఎమర్జెన్సీ కాంటాక్ట్. మనం ఫోన్ కొత్తది అన్బాక్స్ చేసిన తర్వాత దాంట్లో మనం సెట్టింగ్స్ అన్నీ చేస్తూ ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ నంబర్ అడుగుతారు కదా, అట్లా ఎమర్జెన్సీ నంబర్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ది పెట్టుకుందంట. దాన్ని ప్రెస్ చేయగానే ఏదైనా డైరెక్ట్గా ఆ ఆఫీసర్కి వెళ్ళడం, ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది, ఈ విధంగా పోలీసులు వచ్చారు, ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి ఏదైనా ఎమర్జెన్సీ నంబర్ కోసం పెట్టుకున్నారని తెలుస్తూ ఉంది. ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంటే ఇట్లాంటి అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎన్ని ఏకమయ్యాయో మనం ఈ దీంట్లో చూస్తూ ఉన్నాం. అందరూ అనుకున్నారు మరి ప్రశ్నించే గొంతును నొక్కుతారా అని చెప్పేసి. అట్లా ఏం కాదు. ఇక్కడ మొత్తం జరుగుతున్నదంతా కూడా కుట్రలు. పూర్తిగా
కులమతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కుట్రను పోలీసులు భగ్నం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రావణ్ అరెస్ట్ తర్వాత చాలా పెద్ద విస్ఫోటనం నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడారు పోలీసు యంత్రాంగం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రావణ్ అరెస్ట్ తర్వాత. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రావణ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు